అంటే రాముడు కూడా మాంసాహారి అని చెప్పి పెద్ద పెద్ద ప్రవచనకారులు కూడా మాట్లాడటం, దాని ద్వారా దుమారం రేగడం అనేది జరిగింది. దీన్ని ఎలా చూస్తారండి? రాముడు ఏం తిన్నాడు అడవిలో అవన్నీ రామాయణంలో చెప్పబడింది. మనం ఏదైనా మాట్లాడాలంటే అథెంటిక్గా మాట్లాడాలి. వాల్మీకి రామాయణం అథెంటికేషన్ అది మనం మాట్లాడాలి. రాముడు అక్కడ దొరికే వనవాసము అంటే కందమూలాలతో జీవించడం. కందమూలాలు అంటే ఏంటండి? భూమి లోపల దొరికేవి ఫలాలు. కందమూలములు భూమి లోపలవి ప్లస్ ఫలాలు. లక్ష్మణుడు తెచ్చిచ్చేవాడు. రాముడు ఏదో ఒక దుంపని పిండి చేసి వాళ్ళ నాన్నగారికి పిండ ప్రదానం చేశాడు. బియ్యాలు, ఆ బియ్య పిండిలో అవన్నీ అక్కడ దొరకవు కాబట్టి ఇది రామాయణంలో మెన్షన్ చేశారు. పోనీ వాళ్ళు అనుకున్నట్టు ఇఫ్ ఇట్ ఇస్ ట్రూ, రాముడు మాంసాహారం తిన్నాడు, మేము తింటాం. మరి రాముడు బ్రిడ్జి కట్టి నువ్వు కట్టు. రాముడు మాంసాహారం తిన్నాడు, నువ్వు నమ్మేవుగా. మరి రాముడు బ్రిడ్జి కట్టి నమ్మవా? అది నమ్మం. నీకు కావాల్సిన ఒకటి తీసుకుంటావేంటి కేఎఫ్సీలో ఆర్డర్ ఇచ్చేయడానికి. కాబట్టి ఇది కాదు తినలేదు అని అంటారు. తినలేదు రాముడు అని రామాయణం మాట్లాడారు. రామాయణం ఏం చెప్తాను, మీరు చెప్పండి. రామాయణం ఏం చెప్తాను? నేను విన్నదైతే రాముడు కందమూలాలతో జీవించాడు. తినలేదు. రైట్. అయితే ఇందాక అడిగినటువంటి ప్రశ్న, అసలు చరిత్ర కాదు ఇది, ఓన్లీ అభూత కల్పన రామాయణం, కానీ ఈ ఇతిహాసాలు ఏవైనా కూడా అనటాన్ని ఎలా చూడండి. చరిత్ర ఏంటి నువ్వు చెప్పు. పేపర్ మీద ఉన్నది ఏదైతే డేట్ ఎప్పుడు జరిగింది అని మెన్షన్ చేయండి. డేట్ ఎప్పుడు జరిగిందో అని అడుగుతూ ఉంటారు. మన కార్బన్ డేటా ఓకేనా నీకు? డేట్ కార్బన్ డేటా ఓకేనా? అది ఇంకా హైలీ గ్రేట్ ఎవిడెన్స్ కదా, అది ఓకే కదా. రామాయణం విషయమే కాదు, చాలా విషయాలకి ఎవిడెన్సు మన శిల్పాలు, మన దేవాలయాలు. ఇండోనేషియాలో ఇండో ఏంటి? ఇండియాకి సంబంధించింది. జకర్తా వాళ్ళ క్యాపిటల్ నేమ్. జకర్తా అంటే ఏంటి? జయకర్త. జయ అనే పదం ఎక్కడిది? జయ అంటే మహాభారతం పేరు జయ, తెలుసా మీకు? జయ అంటే మహాభారతం పేరు. వ్యాసుడు రాసిన 18 పురాణాలు కూడా జయ అంటారు, మహాభారతాన్ని జయ అంటారు. జయకర్త ఇండోనేషియా. మళ్ళీ దాని పేరేంటిది, అక్కడ ఒక ద్వీపం ఉందండి, ఆ ద్వీపం పేరు నాకు రావడం లేదు, మళ్ళీ గుర్తొస్తుంది. మన మాననీయ మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్పేయి గారు, ఇప్పటికీ యూట్యూబ్లో ఉన్నాయి, ఆయన చెప్పారు. ఏం చెప్పారు? ఎవరైనా మీరు అక్కడికి వెళ్తే వాళ్ళు రామలీలా ఉత్సవం చేస్తున్నారు, మీరు ముస్లిమ్స్ కదా, మీరెందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? రామ్ ఉత్సవం ఏంటి? 42 రోజులు రామలీల ఏమిటి? మీ పాప పేరు సీత ఏంటి? మనే పూచా, ఆయన వీడియోస్ ఉన్నాయి. నేను ప్రశ్నిస్తే వాళ్ళు ఏం చెప్పారంటే, రాముడు మా సాంస్కృతిక వారసత్వం, మా పూర్వజుడు. రాముడు మా పూర్వజుడు. ఇస్లాం తర్వాత కాలంలో మేము అడాప్ట్ చేసుకున్నాం. రాముడు మావాడు, అందుకే మా ఇంట్లో సీత ఉంటుంది, మా ఇంట్లో గీత ఉంటుంది. కానీ మన దేశంలోనే ఈ సెక్యులర్ కుక్కల మెదల్లో రోత ఉంటుంది. మన ప్రధానమంత్రి గారు మోడీ గారు కూడా, నేను భగవద్గీత ఇస్తే చాలామంది మొరుగుతూ ఉంటారు, మొరగాలి, నిన్న మొన్న చూశా, మొరగాపోతే వాళ్ళకు కూడా కూడి దొరకదు కదా, రోటీ బి చాయేనా అని చెబుతూ, ఎంతకంటే మంచి గిఫ్ట్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. భగవద్గీతలో అంతా చెప్పాక 1863లో బాబు అర్జున, నేను చెప్పాలని చెప్పాను, నేను ఇవ్వాల్సిన లెక్చర్ ఇచ్చేసాను, నీకు ఏం పిక్చర్ వస్తే ఆ పిక్చర్ బట్టి ఫాలో అవ్వని చెప్పాను. యథేచ్ఛసి తదాకురు. మీకు నెంబర్ చెప్పాను, శ్లోకం చెప్తాను. యథేచ్ఛసి తదాకురు విమర్శైతదశేషేణ అని మొదలుపెట్టి యథేచ్ఛసి తదాకురు. బాబు ఎలా చేయాలనుకుంటే అలా చేయి, ఆలోచించి నిర్ణయం తీసుకో, నా లెక్చర్ ఇచ్చాను అని చెప్పాడు. ఇలాంటిది మీరు ఖురాన్లో బైబిల్లో చూడరు. అది నీకు స్వతంత్రం లేదు. ఇప్పుడు నేను స్టేట్మెంట్ ఇస్తాను, అలాంటి స్టేట్మెంటు ఎవరైనా ఇవ్వగలిగితే నాతో డిబేట్కి రావచ్చు.
ఎవరైనా తనకు నచ్చిన మతాన్ని అనుసరించవచ్చు, దైవాన్ని ఏ పేరుతో అయినా కొలవచ్చు, పిలవచ్చు, తలవచ్చు. అసలు దేవుని నమ్మచ్చు, నమ్మకపోవచ్చు, అది వాడి యొక్క వ్యక్తిగత ఇచ్ఛ అనేది భగవద్గీతలో ఉంది. కృష్ణుడు మెడ మీద కత్తెట్టి ఇంత లెక్చర్ ఇచ్చాను, నేను చెప్పింది చేయలేదనుకో నీ పిల్లల మాంసం నీతో తినిపించదను అని యెహోవాగాడిలాగా నిర్గమకాండం అని ఉంది బైబిల్లో. అందులో చెప్పాడు అతను, నా సొంతం ఏం లేదు, కాబట్టి బైబిల్లో నిర్గమకాండం కొట్టండి. మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, పురుష స్పర్శ ఎరగని ప్రతి స్త్రీని మీ కొరకై అట్టి పెట్టుకోండి. ఇప్పుడు నేనున్నానమ్మా యాజ్ ఏ హిందూ, మీరు మనం ముగ్గురం ఇక్కడ ఉన్నా మనం చెప్పచ్చు, నేను నమ్మిన శివుణ్ణి, నేను నమ్మిన కృష్ణుణ్ణి, నేను నమ్మిన రాముణ్ణి, నేను నమ్మిన అమ్మవారిని, ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు. నిన్నే గొర్రె పేరు క్రీస్తురాజు అని విజయవాడ నుంచి చేశాడు. సార్ మేము కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే హిందువులు అయిపోతాం సార్ అన్నాడు. నేను రిప్లై ఇచ్చాను, ఇప్పుడు అన్నీ వెతికి మీ బోల్డ్ అంతా చాటింగ్, అది చాట భారతం అని చాటింగ్ ఉంది. నేను అతనితో చెప్పాను, వద్దునన్నా నువ్వు గొర్రెలాగే ఉండు, నిన్ను రమ్మని ఎవడన్నాడే, నిన్ను రమ్మని ఎవడన్నాడు, నువ్వు రావట్లే, నువ్వు గొర్రెలాగే బతుకు, మేము అలా అడగట్లేదు నిన్ను, ఓ మాట చెప్పు. ఏంటి ఆ మాట అంటే, ఇదే ఇప్పుడు చెప్పిందే, నేను నమ్మిన దైవాన్ని నువ్వు నమ్మకపోయినా పర్లేదు, నీతిగా జీవించు. ఈ మాట ముస్లిమ్స్ క్రైస్తవులు చెప్పేస్తే మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోతుంది. అందరూ రాముని నమ్మక్కర్లేదు. నేను అతనితో చెప్పా, క్రీస్తుతో ఏమని చెప్పా అంటే, మా కాన్సెప్ట్ అది కాదు, నువ్వు హిందూ అయిపో, లేకపోతే నువ్వు అదైపో ఇదైపో, అది ఇస్లాం ప్రకారంగా ప్రపంచంలో అందరూ ముస్లిమ్సే ఉండాలి, అది ఖురాన్. కావాలంటే ఏ ముస్లిం ఉన్నా అడగండి. దారుల్ హరాబ్, దారుల్ ఇస్లాం. మీకు ఇందాక అసదుద్దీన్ ఓవైసీ గురించి చెప్తూ ఉన్నప్పుడు అతను చెప్తున్నాడు, అయ్యో అక్కడ మన మసీదు ఉండేది అది లేదు అని చెప్పి. ఎంత నీతిమాలను మాట్లాడేవి. ఈ దేశంలో మన పూర్వీకులు కొన్ని వందల వేల దేవాలయాలు కూలగొట్టి మసీదు కింద మార్చారు. మనం ఇప్పుడు బయ్యాలం కాబట్టి మనమే స్వతంత్రంగా ఆ గుళ్ళు వాళ్ళకి ఇచ్చేద్దాం, అది కదా బయ్యా లక్షణం కదా. తైమూర్ అనేవాడు దొంగ, 1,00,000 మందిని ఒక్కరోజు నరికినోడు, వాడి పేరు ఎవరు పెట్టుకున్నారు అనుకుంటున్నావు? లవ్ జిహాద్కు గురైన కరీనా కపూర్ కొడుకు. వాడి పేరేంటి? తైమూర్ కాదు, మొగుడు పేరు సైఫ్ అలీ ఖాన్, రావణాసురుడు, రావణుడు కదా. విషయం ఏంటంటే, మనకి చరిత్ర తెలియకపోవడం వలన దొంగల్ని అక్బర్ ది గ్రేట్ అంటాం, టిప్పు ది గ్రేట్ అంట. టిప్పు వాళ్ళ నాన్న పేరేంటి? టిప్పు వాళ్ళ నాన్న ఈ తిరుపతి పక్కనే శ్రీనివాస మంగాపురం, అక్కడ తిమ్మప్ప దేవాలయం కూల్చింది అతనే. ఇప్పటికీ ఆ శకలాలు అలాగే ఉన్నాయి. మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ అక్కడ పెద్ద ఇస్లామిక్ యూనివర్సిటీ కట్టించింది. మన దేవాలయాలు కూల్చేసి అక్కడ మసీదులు కట్టేసి మనకు బయ్యాలు ఎలా అవుతారు నాకు అర్థం కాదు. ఇప్పుడు అవన్నీ ఎందుకు? పోనీ ఎక్కడెక్కడో వద్దు, రాజమండ్రి వెళ్ళు అమ్మ. రాజమండ్రిలో వేణుగోపాల స్వామి గుడి నేను లోపలికి వెళ్ళా, బయట నుంచి లోపలికి నేను వెళ్ళి ఓ 25 ఏళ్ల క్రితం అక్కడ రేహాలు తెచ్చుకున్నా. రేహాల్ అంటే బుక్ స్టాండ్, అది గుడి. అది మీరు ఎక్కడైనా మసీద్ మీద కట్టిన గుడి చూపించండి. మాకు ఉన్న గుళ్ళే మెయింటైన్ చేయాలని అర్థం. మసీద్ మీద గుళ్ళు మాకెందుకు కదా. రాముడికి అయోధ్యకి సంబంధం ఉంది, విత్ రెఫరెన్స్ ఫ్రమ్ రామాయణ్, ప్రూవెన్ బై ఏ బ్లైండ్ సెయింట్ కాల్ రాంభద్ర స్వామి. ఎలా ప్రూవ్ చేశారు సార్ ఆయన? రామాయణం ప్రకారం. ఒక్క సింపుల్ అంటే అంతా చెప్పలేను. ఆయన అడిగారు కోర్టులో, ఎలా, ఇదే మీ క్వశ్చనే. అడిగితే అయోధ్యలో సరయూ నదికి ఇంత దూరంలో రాముల వారి ఇల్లు ఉంది, దశరథుడి ప్యాలెస్, మీరు చెక్ చేసుకోండి, కొలుచుకోండి అని చెప్పారు. కొలిచారు. పోనీ ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు ఈరోజు 2024 జనవరి 10వ తారీఖు కూడా, జనవరి 11వ తారీఖు కూడా ఎక్కడన్నా తవ్వండి, ఏ భూమి పూజకో. మొన్న తమిళనాడులో తవ్వుతుంటే ఇంత వెంకటేశ్వర దొరికాడు. ఈ దేశంలో ఇస్లాం సంబంధించిన గుర్తులు ఎక్కడా దొరకవు, క్రైస్తవానికి సంబంధించిన గుర్తులు ఎక్కడా దొరకవు. ఎందుకంటే ఇవి రెండు మన దేశాన్ని ఆక్రమించడానికో లేదా దోచుకోవడానికో వచ్చినటువంటివి తప్ప దిస్ బోత్ రిలిజియన్స్ నాట్ రిలేటెడ్ టు ఇండియా. సింపుల్.
ఆన్ దిస్ కాంటెక్స్ట్ ఒకసారి కేశవ పరాశరన్ గారికి కూడా అభినందనలు అమ్మో తెలియజేయండి. దండం పెట్టాలి. మనం సాష్టాంగం చెయ్యాలి. 92 ఏళ్ల వృద్ధుడు ఆయన వాదించినప్పుడు యాజ్ ఏ లాయర్, సార్ కూర్చోండి సార్ పెద్దవారంటే, నా రాముడి విషయంలో నేను కూర్చుని ఎలా మాట్లాడతా? నుంచునే వాదించేవారా? మరి చెప్పేది ఏమిటి? పెద్దవాడు జడ్జి కూడా వయసులో చిన్నవాళ్ళు, సార్ మీరు పెద్దవారు కూర్చుని మాట్లాడుతుంటే, ఇది రాముడి విషయం, నా రాముడి విషయం, నేను కూర్చుని ఎలా మాట్లాడతాను? అలాంటి మహానుభావులు పుట్టిన నేల మీద పుట్టి నేను ఎందుకు ఎంత ఫైర్ అయిపోతున్నాను అంటే, ఇప్పుడు సారీ నా జేబులో లేవు, నేను కార్డ్స్ ఇస్తుంటాను ఎవరికైనా. కార్డు మీద విశ్వనాథ సత్యనారాయణ గారు ఉంటారు, లేదా టంగుటూరి ప్రకాశం పంతులు గారు ఉంటారు, లేదా ఆదిభట్ల నారాయణ దాస్ గారు ఉంటారు, లేదా పొట్టి శ్రీరాములు గారు ఉంటారు, ఓ త్యాగరాజ స్వామి వారు ఉంటారు, లేదా ఒక అన్నమయ్య ఉంటారు. వీళ్ళు కదా మనకు ఆదర్శం. ఓ డొక్కా సీతమ్మ గారు ఉంటారు, ఒక అబ్దుల్ కలాం గారు కూడా ఆదర్శమే. నేను ఇందాకే చెప్పాను కదా, వీ వాంట్ అబ్దుల్ కలాం నాట్ అబు సలీం. కరెక్ట్ సార్. ఇంకొక ప్రశ్న, జాతకాలను మీరు నమ్ముతారా? నమ్మచ్చా? జ్యోతిష్యం నిజం, జ్యోతిష్యం నిజం, జ్యోతిష్య శాస్త్రం నిజం, అది ఒప్పుకుంటాం. కానీ అది ఎవరు చెప్తున్నారు, వాళ్ళకి అథెంటికేషన్ ఉందా, అది మనం చూసుకోవాలి. చెప్పే అస్ట్రాలజర్కి అథెంటికేషన్ ఎలా చూసుకోవాలి? అంటే వాళ్ళ నీతి, వాళ్ళ నిజాయితీ, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బట్టి. మా నాన్నగారు మాకు రాయించారు జాతకాలు, జరిగినాయి. జ్యోతిష్యం మూఢనమ్మకం అని అభివర్ణించే వాళ్ళకి ఏం సమాధానం చెప్పాలి? వాళ్ళు మూఢులు అంతే, జ్యోతిష్యం మూఢనమ్మకం కాదు. ఇప్పుడు ఎవరు నేను పోనీ, ఇప్పుడు జ్యోతిష్యం మీకు ఎలా చెప్పను, సెవెంత్ సెన్స్ సినిమా చూసారా? చూసాను. దాంట్లో మురుగన్ ఎప్పుడో 15 ఏళ్ల క్రితం చెప్పించాడు. మీరు ఎక్కడో పెద్ద పెద్ద మిషన్లు పెట్టి చెప్పే విషయాల్ని అరుగు మీద బట్టేసుకుని కూర్చుని చెప్పారా మా వాళ్ళు. అప్పుడు వస్తుంది గ్రహణం, చెప్పారా లేదా? చెవిలో పెన్నో పెన్సిలో పెట్టుకుని చెప్పారు కదా. ఆ గ్రహణానికి భూమి అడ్డొస్తోంది తప్ప దానికి భయపడాల్సిన అవసరం లేదు. ఆ టైంలో తినటాలు, ఆ టైంలో తిరగటాలు, ఇవన్నీ యాజ్ యూజువల్ గా చేసేసుకోవచ్చు. అసలు గ్రహణానికి భయపడ్డవేంటి అని అంటూ ఉంటారు. గ్రహణానికి భయపడుతున్నామా, శాస్త్రీయతని మనం గౌరవిస్తూ వాళ్ళు చెప్పినటువంటి విషయాల్ని ఫాలో చేస్తున్నామా, ఏం చేస్తున్నామా? పసుపు పసుపు ఒక యాంటీబయాటిక్, ఒక పంట, పసుపు ఒక పంట. దాంట్లో దేవుడు ఏంటమ్మా? మట్టి, దాంట్లో దేవుడు ఏంటమ్మా? నీళ్లు, దాంట్లో దేవుడు ఏంటమ్మా? తిన్నాం రానోడు సైన్స్ గురించి మాట్లాడచ్చా? హే నువ్వు సర్వేపల్లి రాధాకృష్ణ కంటే గొప్పడుదా? సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఏదో వేరే దేశానికి వెళ్ళినప్పుడు యాజ్ ఏ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు భోజనం అదే పెట్టారు, బ్రెడ్లో గెడ్లో ఏ పెట్టారు. ఆయన చేయి కడుక్కుని తినబోతున్నారు. హే వాట్ ఈస్ దిస్? Why you are using your hands? There's forks, there's spoons, very hygiene అన్నాడు ఆపోజిట్ పర్సన్. ఆయన అన్నారు, of course my hands from my birth I only used. తెగిందా చెప్పు? Nobody else. స్పూన్లు అయితే వేరే వాళ్ళు యూజ్ చేస్తారు. ఎంతమంది నోట్లో పెట్టుకున్న స్పూన్లు రావి, నా చెయ్యి నేను ఒక్కనే పెట్టుకున్నా. చెప్పు తెగిలా? నాకు రాధాకృష్ణ, రాధామోహన్ దాస్. అద్భుతం, సూపర్.